సమ్మర్ వస్తే చాలు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బోలెడన్ని తాగుతాం. అలాగే ఫ్యాన్ల కింద కూర్చుంటాం. కుదిరితే ఏసీలు కూడా కొనేస్తాం. కానీ మొక్కల పరిస్థితి ఏంటి? 2 పూటలా నీళ్ళు పోయకపోతే ఇవి చచ్చిపోతాయి. అలా అని పోయకుండా ఉండంలేండి, పోస్తాము. ఏంటిప్పుడు ఈటికి ఏసీలు, ఫ్యాన్లు కొనమంటావా ఏంటి అని అంటారేమో. అలా పెట్టినా సరే చచ్చిపోతాయి. ఆటికి అంటే మనమంటే ఏదో కొంచెం కొనేస్తున్నాం కానీ ఆటికి అలా పెట్టినా సరే అవి ఉండవు. అవి ఎప్పుడు నేచర్‌కి సంబంధించింది కాబట్టి నేచురల్‌గానే ఉంటాయి. సో, వాటికి 2 పూటలా నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఈ వేసవి కాలం అవి కూడా ఎండలు తట్టుకోవాలి కదా! మార్నింగ్ టైంలోన కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇలా పోసేయాలి. అలాగే ఈవినింగ్ బాగా ఎండ తగ్గిన తర్వాత పొయ్యాలి. లేదనుకుంటే ఈ ఎండకి ఆ వాటర్ ఇంకా హీట్ ఎక్కి ఇంకా అవి బాగా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇకపోతే ఈ మధ్య నీళ్ళు పోసేటప్పుడు ఈ వాడమల్లి మొక్కలు తెలిసిందే కదా! టపటపని పేలుతూ విత్తనాలనేవి చిమ్ముతూ ఉంటాయి. సో, ఈ విత్తనాలన్నీ మళ్ళీ మొలకెత్తేసి చిన్న చిన్న మొక్కలైతే వచ్చేసాయి. గడ్డి బాగా ఎక్కువైపోయింది. అయినా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఆటితో పాటు ఎక్కడొచ్చేస్తాయి అని చెప్పి గడ్డి కూడా తీయడం లేదు మేము. అవి కొంచెం పెద్దగా అయితే అప్పుడు తీసుకోవచ్చానని అనేసి. ఇంకోవైపు కరివేపాకు మొక్కలు, అలాగే పూజకి సంబంధించి దేవుడి పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వాటన్నిటికి నీళ్ళు కొట్టేసాను. ఇలా వాటర్ పోసేటప్పుడు మాత్రం ఈవినింగ్ టైంలోనే నీట్‌గా బయట కూడా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.